నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ లో వరద బీభత్సవం. దోడా, రాజౌరి జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసం. శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా హాట్ కామెంట్స్. వైసీపీ నేతను కంటి చూపుతో లేపేస్తాం, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. టీడీఆర్ బాండ్ల కుంభకోణం. ఏఐఎస్ అధికారిపై వైకాపా నేత భూమన తీవ్ర ఆరోపణలు. ఇక డీటెయిల్స్ వస్తే, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్నారు. ఈ మేరకు భూమన ఓ వీడియో విడుదల చేశారు. వైకాపా హయాంలో ఆ అధికారిని పురపాలక శాఖ బాధ్యతలను పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీస్. జమ్మూ కాశ్మీర్ ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. స్థానికంగా ఆకస్మికంగా వరదలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే డోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా 4 మృతి చెందారు. వరదల ధాటికి కిష్తవాడ్, డోడా, రాజౌరి జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చినాబ్ నదిలో వరద ప్రమాద స్థాయికి చేరడంతో లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. వరద ప్రవాహానికి
కిస్తువాడలోని ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలి నీట మునిగింది. తావి నదిలో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వసల్వా అల్లాహు అక్బర్ సల్వా వసల్వా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సల్వా ఫాసల్ 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 అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఖుదారహు Allahu Akbar Allahu Akbar Wasalwa Allahu Akbar Salwa Allahu Akbar Allahu Akbar Salwa fasil 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 Allahu Akbar Allahu Akbar Allahu Akbar Allahu Akbar Allahu Akbar Khudarahu Allah Allah పాణ్యం మాజీ ఎమ్మెల్యే జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ నాయకులపై మండిపడ్డారు. మంగళవారం ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధు ఇంటిపై రాళ్లు విసిరిన ఘటనను ఖండించారు. ఇది కక్ష సాధింపు రాజకీయం అని పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఈ ఊళ్ళో ఇది 5వసారో 6వసారో మొత్తం ఎంగన్నను ఒకసారి ఎంగన్నను కూడా ఆ రోటర్ భాష అతని ఇంటి మీదకి పోయినారు. ఇంకా రామకృష్ణ ఇంటి మీదకి పోయినారు, వీళ్ళ ఇంటి మీదకి వచ్చినారు. అంటే ఇది మేము పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ మేము తప్పు చేస్తే మా మీద యాక్షన్ తీసుకొని, కానీ ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసినా కూడా కనీసం వాళ్ళకి మీరు భయం అనేది పెట్టకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి పోలీసు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి నిన్న మాత్రం ఎస్ఐ గారు బాగానే స్పందించినారు, దానికి మాత్రం మళ్ళీ మనం మాట్లాడడం కూడా బాగాలేదు, మళ్ళీ చేసినా నువ్వు వద్దని చెప్పు, మళ్ళీ చేయలేదని చెప్పాను. నేను ఇమ్మీడియట్గా వీళ్ళు మన వాళ్ళు నా తిరుపతి ఫోన్ చేస్తాను, ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి ఎస్ఐ వచ్చి వాళ్ళందరూ వచ్చి కూడా. కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనేది పోలీసులను పోవడం జరుగుతుంది. మేము పోలీసులను ఒకటే కోరుతున్నాం, మీరేమో కేసులు తెలుగుదేశం వాళ్ళు పెట్టే కేసులు మాత్రం ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తుంది. అదే వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం కేసులు పెట్టే పరిస్థితి లేదు. మీరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వచ్చి ఇంటి దగ్గర అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఏం నాగరాజును మోటార్ సైకిల్ తగిలించింది వాళ్ళే, మళ్ళీ కేసు పెట్టింది అతని మీద మళ్ళీ కేసు. బాపట్ల పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న స్టాక్ రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ఇండెంట్ వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. గ్రోమోర్ దుకాణం నుంచి ఆర్ఎస్కే కేంద్రాలకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. ఇది యూరియానా? మరి మిగతా పేజీలు గ్రోమోర్ ద్వారా ఎంఓపి. సో దిస్ ఇస్ యూరియా నీమ్ కోటెడ్. ఇది వాళ్ళకి 870 బ్యాగ్స్ ఓపెనింగ్ ఉంది సార్. వాటికి బిల్ చేశారు.
అంటే రీసెంట్గా వర్షాలు పడినాయి కదా సార్, మళ్ళీ రీసోయింగ్కి వెళ్ళడం వల్ల కొంచెం యూసేజ్ ఎక్కువ ఉంది సార్. సెకండ్ టైం రీసోయింగ్కి వెళ్ళడం వల్ల ఇంకా 120 tons వరకు ఇండియన్ పెట్టాం సార్, వస్తుంది. ఇప్పుడైతే మన దగ్గర 30. యాజలి అని ఒక FPO ఉంది సార్, వాళ్ళ ఒక్కరికే యూరియా 205. ప్రకాశం జిల్లా మార్కాపురం లారీ డ్రైవర్లు మంగళవారం ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి క్షమాపణ తెలిపారు. ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంపై వారు స్పందిస్తూ కాశీరాం సింగ్ అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేలా ప్రేరేపించాడని వెల్లడించారు. ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎమ్మెల్యేనే తమ సమస్యలను పరిష్కరించారని తెలిపారు. 15 ఏళ్లుగా మార్కాపురంలో లారీ అసోసియేషన్ లేదని కూడా వారు పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రెస్ వారికి, మా తోటి సహచరులైన లారీ ఓనర్లకి నా నమస్కారము. మేము ఎమ్మెల్యే గారికి మీదకి, ఆటో వారి మీదకి ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ధర్నాలు ఇచ్చేసినాము. అది ఏరే కాశీరామ్ సింగ్ అని అతన్ని చేపించాడు, బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోయాడు మమ్మల్ని. మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు. మాకు ఈ ధర్నాలకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళం కూడా కాదు. అతను తీసుకుపోబట్టి పోయినాము. యార్డు వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు. మాకు సక్రమైన రేటే ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు యార్డు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా చేసిండు. ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. యార్డు వాళ్ళతో కానీ మాకేమి ఇబ్బంది లేదు. అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు. మేము దౌర్జన్యంగా ఏదో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోబట్టే మేము పోయినాము. లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు. మేము ఎక్కడికి పోలేము, ఎప్పుడు పోము. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించమని ఎమ్మెల్యే గారికి, యార్డు వారికి కోరుకుంటున్నాం. అమౌంట్ కరెక్ట్గానే ఇస్తున్నారు. ఏరే డబ్బుల గురించి అనే ఏదో బ్లాక్మెయిల్ చేసి పోయినారు. అమౌంట్ గురించి అయితే పోలేదు. వాళ్ళు ఏదో ఊరికే తప్పుడు రాతలని రాసుకున్నారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. డబ్బులు అయితే ఫస్ట్ నుంచి కూడా ఒకటే రేటు కరెక్ట్గానే ఇస్తున్నారు. మంచి అసోసియేషన్ లేదు, మార్కాపురంలో లారీ అసోసియేషన్ లేదు. అతను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటా అక్కడికి పోయినా పేపర్ పెడుతున్నాడు. మా ఇద్దరు పాత పేర్లు ఉన్నాయి దాంట్లో. నేను సెక్రటరీగా, ట్రెజరర్గా ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల పేపర్ అందరూ ఇచ్చుకుంటా వస్తున్నాడు. అంటే మాకైతే ఎటువంటి సంబంధం లేదు. మీ ఆడ సంతకం కూడా పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మా లారీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యార్డు వారు సరసమైన ధరల ఇసుక మాకు టన్ను రేటు ఇస్తున్నారు, బాడిగ రేటు సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మధ్య వేరే కాశీరామ్ సింగ్ అని అసోసియేషన్ అనే చేటర్ ఒకటి స్లిప్ పెట్టి నేను అసోసియేషన్ లీడర్ని, ప్రెసిడెంట్ని అది అని చెప్పుకొని కలెక్టర్ ఆఫీసుల కాడ కానీ ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ ఇలా ధర్నాలు చేశాడు. అలాంటి అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము లారీ వాళ్ళని కోరుకుంటున్నాము. అందరికీ లారీ వాళ్ళందరికీ అసలు ఎక్కడ అసోసియేషన్ లేదు. 15 సంవత్సరాల నుంచి మార్కాపులోనే అసోసియేషన్ లేదు. కానీ అతను ఏదో యూనియన్ స్లిప్ ఒకటి తీసుకొచ్చి పెట్టి నేను ఆ లారీ ఓనర్ అసోసియేషన్ అని అందరినీ బెదిరించి తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ మధ్య ఇలాంటివి జరిగినాయి. ఎమ్మెల్యే గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు. మాకు ఎమ్మెల్యే గారు కానీ, ఇసుక యార్డు వారు కానీ కరెక్ట్గా సరసమైన లారీ బాడీలు ఇస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అతన్ని ఒక చేటర్ అతని వల్ల అతన్ని ఒక చర్యలు తీసుకోవాలని లారీ వాళ్ళని అందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వైసీపీ నేత కొట్టు సత్యనారాయణపై బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మండిపడ్డారు. తీసేస్తాం, వేసేస్తాం అంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. కొట్టు సత్యనారాయణను లేపేయడానికి కత్తులు, కఠార్లు అవసరం లేదని, కూటమి కార్యకర్తల వైపు చూస్తే కంటి చూపుతో లేపేస్తామని శ్రీనివాస్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. మంచితనాన్ని చేతగనితరంగా తీసుకోవద్దన్నారు. తీసేయడానికి కత్తులు, కట్టాలు కానీ మీ కార్యకర్తలు ఒక కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపుతో లేపేస్తామనేటువంటి విషయాన్ని కంటి చూపుతో లేపేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మాకు అలవాటు. అంటే మంచితనాన్ని చేతకాంతంగా తీసుకుంటే అది నీ అవివేకం, కానీ నువ్వు అనుకున్న విషయం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని సభకు చెబుతుంది. ఇకపోతే అలాంటి విషయం నా ప్రయాణ నా పార్లమెంట్ లో మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం. ఎందుకంటే ఒక వాణిజ్యపరమైనటువంటి పట్టణం, ఒక ప్రధానమైనటువంటి రహదారులు ఉంది. తాడేపల్లి కూడా అసెంబ్లీ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక
దాదాపు 250 కోట్లతో 4 ఫ్లైఓవర్లను నిర్మించడానికి అనుమతులు తెచ్చాం. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27 కోట్లు తెస్తే 27 కోట్లు సరిపోదు, ఇంకా కావాలంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ 18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రైల్వే పూర్షేటు రైలు రోడ్డు నిర్మాణానికి 8,000 కోట్లు మంజూరు చేశారు. పేపర్ మీద లెక్కలు కాదు, ఆధునిక బడ్జెట్ లో నిధులు విడుదలయ్యాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చూస్తానంటే చూస్తూ ఊరుకున్నటువంటి డబ్బుతో కూడని కార్యకర్తలు కావాలనేటువంటి విషయాన్ని నీకు వేసేదానికి తీసేదానికి ఖర్చులు కట్టాలి కావు, కానీ మీ కార్యకర్తలు ఒక కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపుతో లెక్కేస్తాం అనేటువంటి విషయాన్ని కంటి చూపుతో లెక్కేస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా అంటే మంచితనాన్ని చారిత్రాంతంగా తీసుకుంటే అది నీ అభివేకం, కానీ నువ్వు అనుకున్న విషయం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని సభకు శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను మద్యం సేవించి అటవీ అధికారులపై దాడి చేశారని నిరూపిస్తే మోకాలపై కూర్చుని క్షమాపణలు చెబుతారని బుడ్డ అన్నారు. నేను మద్యం సేవించి దాడి చేసినట్లు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, శిల్ప చక్రపాణి రెడ్డి అంటున్నారు. నా పక్కన కూర్చొని వారిద్దరూ మందు కలిపిచ్చారా? నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుండా పోతున్నాడు. వీడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఏమయ్యా ఈ చక్రపాణి రెడ్డి ఆ అంబటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది నేను గెస్ట్ హౌస్ లోకి వచ్చినట్టు? వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని పెళ్లి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేది రాస్తే ఊరుకుంటాను. వీళ్ళ తాటాకు తప్పలకు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ ఉంది. పాపం ఏమని పెట్టదా బీజేపీ ఇన్ఛార్జి, అవునా? ఈమెను కూడా పెట్టింటే ఇంకా సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండ్లో కూర్చోయింది, మర్చిపోయినారని చెప్పలేమ్మా నిన్నెటనో. ఈ దరిద్రపు నాయకులు ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ అనిగమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ ఎప్పుడు ముందు బాగున్నానగా, నేను శ్రీశైలమే చేరలే, దాంట్లోనే ఉన్నాగా. దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా, నేను 9 గంటలకు గేటు కూస్తాను, అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది, నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది, ఇటు రారాసాగా వాడు కొట్టాడు ఇల్లు చూసి. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని కొట్టాను నేను. ఈ రోజు నేను కాదు, వాళ్ళనే కూర్చోవను. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీడో కనుక్కోవాలి. అది
కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులకు కనీస గౌరవమే కాదు రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాడు వైఎస్ఆర్సీపీ హయాంలో గర్జించే పులిలా ఉన్న పోలీసులు నేడు చంద్రబాబు పాలనలో కోరికలు పీకేసిన పాములా వారిని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. नाम देखा तो बुढ़ा है, उसका क्रिमिनल हिस्ट्री देखा तो बहुत बड़ा है. పేరేమో బుడ్డా, ఆయన క్రిమినల్ చరిత్ర బడా. ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, పైపెక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా 3-4 వరకు దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతూ కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి, జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి, నీది దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటూ ఉన్నావు. తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం, ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు. అది సిగ్గుచేటు. యావత్ మీ మంత్రివర్గానికి, మీ కూటమి. నెల్లూరు ఇందుకూరుపేట మైపాడుపాలెంలో విషాద ఘటన జరిగింది. ఆదిశేషయ్య మరో 4గురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు. వేట సమయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు. గమనించిన తోటి వారు కాపాడి ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ప్రసాద్, ఉప్పూరు ప్రసాద్. మేము 4 ఏటకెళ్ళాము. ఏటకెళ్ళి వస్తాంగానే ఇక్కడ పడవ తిరగబడిపోయింది. తిరగబడేది ఏదబ్బా చూసినప్పుడు మా వాడు నెల పడిపోయినాడు. తీసుకొని హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోయినా, గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళ కాడ ప్రాణం పోయిందన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాం. ఏమీ లేని వాళ్ళని, బేతవాళ్ళని కానీ అదే ప్రశాంతమ్మ, అదే ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు అందరికీ సహాయ చేయాలని కోరుకుంటున్నాం. 4 బోట్లో 4 వెళ్ళాము. వస్తున్నాక బోటు తిరగబడిపోయింది. దాంట్లో ఆదిశేషయ్య ఆయన బ్రతుకుతున్నాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతను హాస్పిటల్కి పోతే చనిపోయాడు. ఇందుకూరు కాడ తీసుకెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. అతను చనిపోయాడు అని చెప్పారు. ఎక్కడ ఇంటికి తీసుకొచ్చేసాము. ఆ కుటుంబం అయితే మరీ పేద కుటుంబం. అతను పోతేనే భోజనం ఆ ఇంటికి తినడానికి కూడా లేదు అసలు. మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా. మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు,
ఎంపీ గారు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదుకొని ఏదో చేయాలని కోరుతున్నాం మేమందరం, గ్రామ ప్రజలందరం. మాది మైపాడు టీబీ అండి. ఒక అమ్మాయి ఉందండి, ఒక బాబు ఉన్నాడండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఈ మధ్యలోనే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి బాధ్యత కూడా ఏం తీరలేదు అతనేమో బాధ్యత చనిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ డిమాండ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఆందోళన రేకెత్తిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటో స్పష్టంగా ప్రజలకు తెలియపరచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరిగేదే లేదని, మేము అడ్డుపడతామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈరోజు వాళ్ళ కుర్చీల కోసం, కేవలం అధికారం కోసం నాయకులు కేంద్ర ప్రభుత్వం నాయకుల కాళ్ళ కింద దూరిపోయి వాళ్ళకి ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ నాయకులు నా కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు, నేను చెప్పినట్టుగా వినాల్సిందే, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళు పబ్బాన్ని గడుపుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్క తీస్తాం, తోలు తీస్తామని చెప్పి పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టారు కదా. మరి ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదని స్టీల్ ప్లాంట్ మీద నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు, జరిగితే మేము ఊరుకోము అని చెప్పి. మరి అది విని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ గారికి దాదాపు 75,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినటువంటి ఎంపీ, అలాగే రాష్ట్రంలో మీకు ఇచ్చినటువంటి బలం అంతా తీసుకెళ్ళి ఆ మోడీ గారి చెప్పుల కింద, కాళ్ళ కింద తాకట్టు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.